దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగములు కలుగును గాక. ఆమేన్. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కొంత సమయము దేవుని మాటలు ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి మాటలను కొంత సమయం మనము శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. దేవుడు మనల్ని లోకములో నుంచి ప్రత్యేకపరిచి తన రాజ్యం కొరకు మనల్ని నిలబెట్టుకోవాలని తన ఉద్దేశ్యములు మన పట్ల నెరవేర్చి అన్ని విషయాలలో మనము దేవుడికి నచ్చినట్టుగా జీవించాలి, ప్రతి విషయములో ఆయన ఉద్దేశము నెరవేర్చాలని దేవుడు ఎంతో ఆశతో మన పట్ల తన కార్యములు నెరవేరుస్తూ ఉన్నాడు. అయితే కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు కొన్ని సంగతులను గురించి మనము బాగా ఆలోచిస్తున్నప్పుడు మన జీవితాలకు వెలుగును నింపేటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో చాలా రాయబడి ఉన్నవి. అయితే ఈ సమయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు మనల్ని ముందుకు నడిపించాలని, మనము దేవునిలో అభివృద్ధి చెందాలని, పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే లోకంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మన యొక్క ఆలోచనలను మార్చి మనలను లోకం వైపు తిప్పాలని, లోక కోరికలు మనలోనికి తెప్పించి దేవునిలో ఉన్నటువంటి విశ్వాసంలో నుంచి బయటికి తీసుకురావాలని తపన చెందుతూ ఉంటాం. కానీ ఏదేమైనా దేవుడు ఎందుకు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు ఎందుకు మనల్ని తన రాజ్యం కొరకు నిలబెట్టాలనుకున్నాడు మనం ఆలోచించాలి. మనం ఆలోచిస్తున్న ప్రతిదీ మన జీవితాలను ఫలభరితముగా మార్చేటట్టుగా ఉండాలి. మనము ఎదురు చూసేటప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట నిజమైన మాట, ఆయన నమ్మదగిన వాడు, సమస్తమును మనకు అనుగ్రహించగలిగిన వాడని నమ్మి ఆయన వైపు మనం చూస్తూ ముందుకు సాగాలి. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని కొద్ది నిమిషాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ వారితో కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాల గురించి మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. ఏమని రాయబడిందంటే, యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇదిగో ఆదరణకర్త, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అంటున్నాడు. ఎవరంట? ఆదరణకర్త. ఆయన వచ్చి మీకు సమస్తమును తెలియపరుచును అని రాయబడింది. ఆయన వచ్చి మీకు సమస్తమును
తెలియపరుస్తాడు. ఆయన రావటం వలన మీకు ఉపయోగం ఉంది. నేను వెళ్ళిపోవటం మంచిది. ఏమంటున్నాడు? నేను వెడలిపోవటము మంచిది. ఎందుకయ్యా నువ్వు వెళ్ళిపోవటం మంచిదంటే, నేను వెళ్ళి ఆయనను మీ వద్దకు పంపిస్తాను అన్నాడు. ఆదరణకర్తను. అందువల్ల ఇక్కడ సత్యమును గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియచేసి, కొన్ని విషయాలు చెప్పి, కొన్ని విషయాలను అర్థం చేసుకునేటట్టుగా వాళ్ళ శిష్యులతో మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సందర్భంలో అంటున్నారు, ఏమంటున్నారండి చూడండి. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆదరణకర్త రావాలి. దేనికి రావాలంటే అక్కడ రాయబడింది, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. అంటే ఇప్పుడు ఏం ఒప్పుకుంటుంది ఆయన వస్తే? ఆయన వస్తే ఏం ఒప్పుకుంటుంది? లోకము ఒప్పుకుంటుంది. ఏమని ఒప్పుకుంటుంది? లోకం ఒప్పుకుంటుంది. లోకమును ఒప్పుకొనజేయును అన్నాడు. అక్కడ బాగా చదివితే ఆయన వచ్చి ఏమని రాయబడింది అక్కడ చూసినప్పుడు, లోకమును ఒప్పుకొనజేయును. అంటే ఇంతవరకు లోకం ఒప్పుకోవాల. ఏం ఒప్పుకోలేదు లోకం? బాగా ఆలోచించాలి. ఇంతవరకు లోకము ఏమి ఒప్పుకొనలేదు. పాపం ఒప్పుకోలేదా? నీతిని ఒప్పుకోలేదా? ఏందమ్మా చెప్పండి, మీరు చెప్పేది గట్టి చెప్పండి, తప్పేం లేదు. లోకము ఏమి ఒప్పుకొనలేదంటే, లోకమునకు రావలసిన రక్షకుడు ఏయనే అని ఒప్పుకోలా. అందుకని యేసు ప్రభు వారిని అంగీకరించాల లోకం అప్పటి వరకు. ఎందుకంటే యేసు ప్రభు వారి గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు, తెలియచేసినప్పుడు, ఆ యొక్క పండగలో ఖైదీని విడుదల చేసే సందర్భం ఒకటి ఉంటుంది. ఆ సందర్భంలో ఒక పక్క దొంగ అయినటువంటి బరబ్బాను, నరహంతకుడు అయినటువంటి బరబ్బాను, మరోవైపున యేసు ప్రభు వారిని నిలబెట్టి, వీళ్ళిరువురిలో మీకు ఊరు కావాలన్నప్పుడు వారందరూ ఏమన్నారు? బరబ్బాయే కావాలన్నారు. ఎందుకంటే యేసు ప్రభువుని రక్షకునిగా ఒప్పుకోలేదు. యేసు ప్రభు మా పాపములో నుంచి మమ్మల్ని విడిపించేవాడని ఒప్పుకోలేదు. యేసు ప్రభు మా జీవితాలను మార్చేవాడని ఒప్పుకోలేదు. యేసు ప్రభు మా బ్రతుకులను మార్చేవాడని ఒప్పుకోలేదు. యేసు ప్రభు మా కోసం పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడని ఒప్పుకొనలేదు. ఎప్పుడైతే ఒప్పుకోలేదో వాళ్ళు యేసు ప్రభువును తృణీకరించిరి. నువ్వు ఒప్పుకుంటే ఆయనను అంగీకరిస్తావు, నువ్వు ఒప్పుకోకపోతే ఆయనను అంగీకరించవు. కాబట్టి ఇక్కడ ఏమిందంటే, లోకము ఆయనను ఎరుగలేదు. ఎందుకు ఎరగలేదంట? ఎందుకు ఎరగలేదంట? లోకము ఆయనను ఎరుగలేదు. ఎందుకు ఎరగలేదంటే, లోకము దేవునిని గూర్చినటువంటి జ్ఞానముతో నిండి లేదు. లోకానికి దేవుని యొక్క ఉద్దేశాలు తెలియదు. లోకంలో ఉన్నప్పుడు లోక ఆశలతో బ్రతుకుతున్న మనిషి ఎలా ఉన్నాడంటే, ఏమి తినదమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందమా అనేటువంటి ఆలోచనలో ఉంటూ, ఎవరైనా వచ్చి ఇదిగో నీ జీవితం ఇది శాశ్వత కాలం కాదు, 4 రోజులు ఈ లోకంలో ఉంటావు, తర్వాత మరలా వెళ్ళిపోతావు, వెళ్ళిపోయిన తర్వాత నీ బ్రతుకు పాతాళానికి వెళ్ళిపోతుంది, అందుకే ఇప్పుడు రక్షకుడైన యేసు ప్రభు వారిని నమ్ముకోమంటే వాళ్ళు యేసు ప్రభును ఒప్పుకోవటం లేదు. ఎవరిని ఒప్పుకోవటం లేదు?
యేసు ప్రభువును ఒప్పుకోవటం లేదు. ఏమని ఒప్పుకోవటం లేదు? నిజముగా రావలసిన వాడివి నీవే అని ఒప్పుకోలేదు. నిజముగా రావలసిన వాడివి నువ్వే. మా పాపములను, మా జీవితాలను, మా బ్రతుకులను, మా పరిస్థితులను, మాకున్నటువంటి స్థితిని మార్చగలిగిన వాడివి నువ్వే అని ఒప్పుకోలేదు. ఈ రోజుకు కూడా లోకము ఒప్పుకోలేకపోతుందంటే అర్థం ఏమిటంటే వారి జీవితము దేవునికి అంకితము కాలేదు. అందుకని ఏం రాయబడింది చూడండి, బాగా గమనించండి. 13 వచనం చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సత్యములోనికి కాదు, సర్వసత్యంలోనికి. ఎప్పుడైతే సర్వసత్యంలోనికి నడుస్తావో అప్పుడు నీకు యేసు ప్రభు నిజంగా లోక రక్షకుడని తెలుస్తుంది. లోకము ఆయనను అంగీకరించలేదు అని రాయబడింది. ఎవరు అంగీకరించలేదంట ఆయన్ని? లోకము ఆయనను అంగీకరించలేదు. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. బాగా గమనిద్దాం. ఇక్కడ అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి రండి. తీసారమ్మలో యోహాను సువార్త 14వ అధ్యాయం తీసిన తర్వాత ఇక్కడ ఒక మాట మీకు అర్థం కావడానికి చిన్న మాట చూడండి. పదిహేడు వచనం చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. బాగానండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందలేదు. ఎవరు పొందలేదు? లోకము. లోకం అంటే బాగా ఆలోచిద్దాం, గమనిద్దాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందలేదన్నది. ఎందుకంటే చూడండి, గమనించి ఆలోచించండి. అక్కడ మీరు చూసినప్పుడు అక్కడ అర్థం కావడానికి ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అక్కడే మీరు బాగా గమనించి కిందికి రాండి, కొద్దిగా కొంచెం కిందికి రాండి. 18వ వచనం. 18 మిమ్మును అనాథులుగా విడవను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. అంటే ఇక్కడ లోకము 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 అని ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుణ్ణి లోకము ఒప్పుకోలేదు యేసుప్రభు వారిని. ఒప్పుకోవట్లే ఈ రోజు కూడా లోకం యేసుప్రభు వారిని. ఎందుకు ఒప్పుకోవట్లం లేదంటే యేసుప్రభు వారు వచ్చినప్పుడు యేసుప్రభు వారిని ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఏమని ఒప్పుకోవాలి యేసుప్రభు వారిని? ఆయన రక్షకుడు అని ఒప్పుకోవాలి, ఆయన పాపములు తీసివేయవాడు అని ఒప్పుకోవాలి. ఆయన పాపములు తీసివేయవాడు అని ఒప్పుకోవాలంటే అక్కడ ఉండవలసిన అర్థం ఏంటంటే ఆయన నీతిమంతుడని ఒప్పుకోవాలి. ఆయన నీతిమంతుడు అని ఒప్పుకున్నామంటే అర్థం ఏమిటి? బాగా అర్థం చేసుకుని మీకు చెప్తాను. ఆయన నీతిమంతుడు అని ఒప్పుకున్నామంటే మనము నీతిమంతులము కాదు అని అర్థం. ఇప్పుడు ఎవరు కూడా నేను నీతిమంతుని కాదు అని ఒప్పుకుంటాడా? ఎవరైనా నేను మంచోని కాదని చెప్పుకుంటారా? ఈరోజు తన దృష్టికి తానే నీతిమంతుడు అనుకుని వానికి శ్రమ. తన దృష్టికి తాను ఎలా ఉన్నారంట? మంచి వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళే నీతిమంతులు అనుకుంటున్నారు. అది బైబిల్ చెప్తున్నమాట. లోకము ఆయనను ఒప్పుకొనలేదు. ఏమని ఒప్పుకొనలేదంటే యేసు ప్రభు పరిశుద్ధులను ఒప్పుకోలేదమ్మా లోకం. ఎందుకు పరిశుద్ధులను ఒప్పుకోలేదు అంటున్నానంటే నేను లోకము యేసు ప్రభుని పరిశుద్ధుడు అని ఒప్పుకుందంటే మేము అపరిశుద్ధులము, మాలో పరిశుద్ధత లేదు. కాబట్టి మా పాపాలు తీసివేయటానికి
పరలోకము నుంచి దేవుడు పంపించిన నీతిమంతుడు అని ఒప్పుకోవాలమ్మా లోకం. అందుకని ఇక్కడ ఏమని అర్థండి, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. అప్పుడు మనుషులు ఆయన గురించి తెలుసుకుంటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు, యేసు ప్రభువారు పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు లోకంలోనికి వచ్చాడు. అంతకుముందు లేడని నేను అనట్లేదు. పరిశుద్ధాత్ముని కాలం వచ్చింది. ఆ కాలం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు తన శిష్యుల మీదకి వచ్చినప్పుడు తన శిష్యులు యేసు ప్రభుని ఏం చేశారమ్మా? బాగా ఆలోచించండి. తన శిష్యులు యేసు ప్రభుని ఏం చేశారు? ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? బాగా ఆలోచించండి. ఏమని ఒప్పుకున్నారంటే, మీరు బాగా ఆలోచించండి. అయ్యా, నీవు నీతిమంతుడివి, మేము అవినీతిమంతులు అని ఒప్పుకున్నారు. కొన్ని వారంలో మీకు చెప్పాను కదా, చేపల పట్టటానికి వల తీసుకొని వెళ్ళినటువంటి పేతురు ఏమంటున్నాడంటే, మనం అక్కడ చూసినప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో అనుకుంటాను, చూడండి అక్కడ చూడండి 7వ వచనం చదవండి. 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురుడు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఎప్పటి వరకు కూడా ఒప్పుకొని ఏమన్నాడంటే, ప్రభువా, నేను పాపాత్ముని, నీ ఎదురు నిలబడటానికి కూడా నాకు అర్హత లేదు అని ఒప్పుకుంటున్నాను. నీ ఎదురు నిలబడేటువంటి శక్తి నాకు లేదు, ఎందుకంటే నేను పాపాత్ముని. ఈరోజు యేసు ప్రభును ఒప్పుకోవటం అంటే ఏంటంటే, మన జీవితం మనం తెలుసుకోవాలి, మన బ్రతుకు ఎలాంటిదో తెలుసుకోవాలి, మన ఆలోచనలు ఎలాంటివో తెలుసుకోవాలి, మన ఉద్దేశాలు ఎలాంటివో తెలుసుకోవాలి, మన మనసు ఎలాంటిదో తెలుసుకోవాలి, మన జీవితం ఎలాగుంటుందో తెలుసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 37వ వచనం. 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని ఎక్కడ నొచ్చుకున్నారు? హృదయములో నొచ్చుకున్నారు. ఏమని నొచ్చుకున్నారు? ఏమని నొచ్చుకొని ఉంటారు అక్కడ హృదయములో? ఈ మాట విని వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు. ఏమని నొచ్చుకున్నారంటే, నేను పనికి మాలును, నేను ఒప్పుకోవాలి. ఈరోజు తాగుతున్న ప్రతి వాడు ఏమంటాడంటే, ఏ కాడికి పక్కనోని ఎగతాళి చేస్తుంటాడు, కానీ నేను పనికి మాలినోని, నేను వ్యభిచారం చేసేవాడిని, నేను దొంగను, నేను అవినీతిమంతుని, నేను ఒప్పుకునేవాడు ఒక్కడూ లేడు. ఎందుకు ఒప్పుకోవటం లేదంటే, వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ రాలేదు. ఈరోజు నువ్వు పాపాత్మరాలము, మేము మంచోళ్ళం కాదు, మేము చెడ్డోళ్ళమని నువ్వు ఒప్పుకోగలుగుతున్నావంటే దేవుని ఆత్మ నీ మీదకి వచ్చింది కనుక నువ్వు ఒప్పుకోగలుగుతున్నావు. అదే ఆత్మ నీ మీదకి రాకపోతే నువ్వు ఒప్పుకోలేవు, ఎప్పటికీ ఒప్పుకోలేవు. ప్రతి వాడికి చెప్తాము, నువ్వు మంచోడు కాదు అంటాం. ఎప్పుడు పక్క నుండి మంచోడు కాదంటాము. అంటే అర్థం ఏమిటంటే, నేను మంచోడిని అని చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కడు పక్కన వాళ్ళని మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం. అంటే వాళ్ళు వీళ్ళు మంచోళ్ళు కాదంటే అర్థం ఏంటంటే, నేను మంచోడిని. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, ప్రభువా, నేను పాపాత్ముని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవాలి. ఈరోజు నువ్వు ఎందుకు ఒప్పుకోవాలంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి ఒప్పుకొన చేయును. నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు చేసిన పాపాలన్నీ నీకు గుర్తు రావాలి. ఈరోజు
నువ్వు చేసిన ప్రతి పనికి మాలిన పని నీకు గుర్తు రావాలి. నువ్వు చేసిన ప్రతి దరిద్ర పని నీకు గుర్తు రావాలి. ఎందుకు గుర్తు రావాలంటే నేను ఇన్ని పనులు చేసిన నేను యేసు ప్రభుతో సమానం ఎలాగవుతాను? ఎలాగవుతామమ్మా? యేసు ప్రభుతో సమానం అవుతావా? వ్యభిచారం చేసిన వాడు యేసు ప్రభుతో సమానం అవుతాడా? దొంగతనం చేసిన వాడు యేసు ప్రభుతో సమానం అవుతాడా? చూడండి, ఒకరిని చంపినటువంటి వాడు యేసు ప్రభుతో సమానం అవుతాడా? నరహత్య చేసిన వాడు యేసు ప్రభుతో సమానం అవుతాడా? మరి ఎలా సమానం అవుతాడు? ఇప్పుడు సమానం అని చెప్తే లోకం ఒప్పుకుంటుందిగా. లోకం ఒప్పుకుంటుందిగా. యేసు ప్రభు కూడా ఒక్కడు అంటుంది, కానీ యేసు ప్రభువే ప్రత్యేకమని ఎవరైనా ఒప్పుకుంటున్నారా? ఎందుకు ఒప్పుకోవటం లేదంటే వీళ్ళల్లోనికి పరిశుద్ధాత్మ రాలేదు. ఈరోజు నీలోనికి పరిశుద్ధాత్మ వచ్చింది కాబట్టి నువ్వు అంటున్నావు యేసు ప్రభువు లాంటి నీతిమంతుడు భూమి మీద ఒక్కడూ లేడు అంటున్నావు. వాళ్ళు ఒప్పుకోలేరు. అలాగే తప్పు చేసిన వాళ్ళకి నీతే. బాగా ఆలోచించండి. తప్పు, ఉదాహరణకి ఎగ్జాంపుల్ మీకు అర్థం కావట్లని చెప్తాను. నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువును వేరే వాడు దొంగలించుకొని పోయాడు అనుకోండి, అది నీకు మంచిదేనా? ఇప్పుడు దొంగతనం చేసినా కూడా కిలక మంచిదే. దొంగతనం చేస్తే మంచిది ఎట్లా అవుద్ది? అవుద్దక్క? బాగా ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ చాలా విలువైన మాట. దొంగతనం చేస్తే మంచిది అవుద్దా? మరి నువ్వు మంచిదని ఎందుకన్నావు? మంచిదని ఎందుకన్నావు? మంచిదని ఎందుకన్నావంటే నీ దృష్టికి బాగానండి, నీ దృష్టికి అది దేవుడు అనిపించింది కాబట్టి మంచిదన్నా. దొంగతనం చేసినా దేవుడు కాబట్టి మంచిది, అబద్ధములాడినా దేవుడు కాబట్టి మంచిది, వ్యభిచారం చేసినా దేవుడు కాబట్టి మంచిది. అంటే నీలోనికి పరిశుద్ధాత్ముడు రాలేదు కాబట్టి నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు ఇది చెడ్డది అని. అదే పరిశుద్ధాత్మ వచ్చే రేయ్ నువ్వు నిజంగా నీతిమంతుడివైతే తప్పెందుకు చేస్తావు? కానీ ఇప్పుడు కాంప్రమైజ్ అంటే సర్దుకుపోయేటువంటి తత్వం వచ్చేసింది. అంటెలో సర్దుకుపోతాం అక్క, కుటుంబంలో సర్దుకుపోతావు తప్పలేదు, బిడ్డలతో సర్దుకుపోతున్నావు తప్పలేదు, భార్యతో సర్దుకుపోతున్నావు తప్పలేదు, తల్లిదండ్రులతో సర్దుకుపోతున్నావు తప్పలేదు ఈ జన్మ కాబట్టి. కానీ నీ జీవితంలో దేవుణ్ణి గుర్తించటంలో నీ ఛాయిస్. ఇక్కడ మాత్రం సర్దుకుపోవద్దు. దేవుడు అనేవాడు ఉంటే అతనిలో ఏ తప్పు ఉండకూడదు. ఎక్కడైనా ఏ తప్పు ఉండకూడదు. కనీసము ఊహల్లో కూడా ఆలోచనలో కూడా తప్పు రాకూడదు. అలా ఉన్నవాడే దేవుడు. అందుకన్నాడు ఆయన వచ్చి లోకాన్ని ఒప్పింపజేస్తుంది. లోకాన్ని, మనుషుల్ని ఒప్పింపజేయటంలా మనుషులు, లోకంలో ఉన్న మనుషులు అందరిని ఒప్పింపజేస్తుంది. అందుకే మనుషులందరూ ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి రావాలి. అప్పుడు బాగా గమనించి ఆలోచించినప్పుడు, ఇక్కడ మీరు చదివినప్పుడు ఒక విషయాన్ని మనం చూద్దాం, గమనించి ఆలోచిద్దాము. చూడండి, అపోస్తుల కార్యంలోనికి రండి. అపోస్తుల కార్యం తీసారమ్మా? అపోస్తుల కార్యం తీసారా? 5వ అధ్యాయం. జాగ్రత్తగా తీయండి, జాగ్రత్త చదవాలి. 5వ అధ్యాయం 30 వచనం జాగ్రత్తగా చదవండి. మీరు మ్రానును వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షణకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, మేమును పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు ఏమై ఉన్నాం? సాక్షులము. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చెప్తుందంట? పాప క్షమాపణ కలిగిస్తాడు నీకు. ఈరోజు పాప క్షమాపణ మనుషుల దగ్గర రావటంలా, నీతిని గురించి ఒప్పించుకోవటంలా, పాపమును గురించి ఒప్పుకోవటంలా, తీర్పును గురించి ఒప్పుకునేటువంటి లోకముగా లేదు. ఎప్పటికీ ఏమని మాట్లాడుతుంటారంటే నేను మంచే. ఎంతవరకు నీ మంచి? నువ్వు మంచి అని ఎందుకు అంటున్నావంటే నీలో ఏముంది? బాగా ఆలోచించు, నీలో ఏముంది?
లోకము అని చెప్పండి. నీలో ఏముంది? లోకం. నీలో లోకం ఉంది కాబట్టి నువ్వు లోకాన్ని చూస్తున్నావు. లోకాన్ని చూసినప్పుడు మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, తూకం అంటారు, కొలమానం అంటారు. కొలమానం అంటే తెలుసక్క? తూకం వేస్తారు కదా. తూకం వేసినప్పుడు మనం ఎవరితో చూసుకుంటాం? పక్కన వాళ్ళతో చూసుకుంటాం. పక్కన దాంతో చూస్తాం. ఇప్పుడు దీంతో తూకం వేస్తాం. తూకం వేసినప్పుడు ఏమవుద్ది? ఇది సమానంగా ఉంటే ఓకే, ఒకటే. కానీ ఒకటి ఎక్కువ ఉన్నా ఒకటి తక్కువ ఉన్నా బాగుండదు అనమాట. కాబట్టి ఇప్పుడు తూకం అంటానికి మీకు, తూకం కంటే కూడా ఇంకా మీకు అర్థం కావటానికి, ఒక గీత చక్కగా ఉందనుకోండి. ఒక గీత ఎలాగుంది? చక్కగా ఉంది. పక్కనే గీత వంకరగా ఉందనుకోండి. ఇప్పుడు ఇది వంకర గీతని ఎలా చెప్పగలం? పక్కన చక్కటి గీత ఉంది కాబట్టి. రెండు వంకర గీతలు ఉన్నాయి అనుకోండి, చక్కటి గీత అని చెప్పగలమా? ఇప్పుడు లోకం ఎలా ఉందంటే, లోకము చూసింది కూడా వంకర గీతలనే చూస్తుంది. ఇప్పుడు లోకం ఏం చేస్తుంది? వంకర చేతలనే చూస్తుంది. అందుకే దీనికి ఏమనిపించిందంటే నేను కరెక్ట్ అనిపిస్తుంది. ఈరోజు మీరు అందరు చాలా మంది చూస్తున్నాను చెప్తున్నాను. పాపం చేసే ప్రతి మనిషి ఉన్నాడు. మోసాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నాడు. ఒకడిని ముంచి పెద్దగా పెడుతున్నారు. ఈడేమంటాడంటే ఇది నేను చేసేది కరెక్ట్ అంటున్నాడు. ఎందుకు కరెక్ట్ అంటున్నాడంటే ఈడు చూసేది కూడా ఎదుటి వాళ్ళలో ఈ తత్వమే. ఎదుటి వాళ్ళు ఇదే చూస్తున్నాడు. వీడు ఇప్పుడు ఉదాహరణకు మద్యపానం తాగుతున్న వాడికి తప్పు అనిపించింది అనుకో, దేవతలు కూడా అమృతం తాగారు మద్యపానం అంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి అది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు పోల్చుకున్న దేనితో కదా. ఇది తప్పు అని పోల్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇది పక్కనున్నది కరెక్ట్, ఇది తప్పు అనాలి. ముందు చక్కటి గీత కావాలి. కానీ వీళ్ళు చూసిందనలా కూడా వంకర గీతలే. చక్కటి గీతలు కాదు, వంకర గీతలు. నీ జీవితం ఎదుటి వాళ్ళతో పోలికలు ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఒక మనిషి ఉదాహరణకు, నువ్వు ఇదిగో నీ భార్య ఉండగానే పక్కన వాళ్ళతో చేస్తే తప్పు అంటే, ఇప్పుడు వీడు వంకర గీతలను చూశాడు కాబట్టి ఒకడు 10 మందితోనే ఉన్నాడు, తప్పు కాదు కదా, నేను ఒకరితోనే కదా, తప్పు కాదు. నువ్వు పక్కన అంటే పక్కన పోలిక నీ జీవితాన్ని సరిచేస్తుంది. ఈరోజు లోకం ఎందుకు ఒప్పుకోవటం లేదంటే వీళ్ళు చూసేటువంటి పద్ధతులు బాగాలేవు. పక్కన లోకం ఒప్పుకుంటుంది. ఇక్కడ లోకం ఆయన వచ్చి ఏం చేస్తాడంట? లోకమును ఒప్పింప చేయును. ఎలా ఉందంట? లోకములో ఉన్నదంతా మనిషిలోనికి వచ్చేసింది. ఈరోజు ఈ మనిషి ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకుంటాడంటే దేవుని మాట నీలోని, పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే నువ్వు ఒప్పుకుంటావు. ఏమని ఒప్పుకుంటావు? ఏమని ఒప్పుకుంటావు? బైబిల్ గ్రంథంలో మన అందరికీ తిమోతికి రాసినటువంటి, తీతుకు రాసిన పత్రిక అనుకుంటాను. చూడండి, తిమోతి రాసిన పత్రికను అనుకుంటాను. ఒక మాట మీకు అర్థం కావటానికి, తిమోతికి రాసిన పత్రిక అనుకుంటాను. చూడండి, ఒకటో అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. బాగానండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను, అంటే నేను ఎట్టటోనని చెప్తున్నాడు పౌలు ఇక్కడ. నేను మంచోని అని చెప్తున్నాడా? నేను చెడ్డోణ్ణి, నేను మంచోని కాదు, నేను చెడ్డోణ్ణి. అంటే చెడ్డోని అని చెప్పుకోవాలంటే ముందు నీ దగ్గర ఏముండాలి? నిజం ఒప్పుకునే మనసు ఉండాలి. ఈరోజు ఎవరైనా ఒప్పుకుంటారా? నేను చెడ్డోణ్ణి అని ఒప్పుకుంటారు ఎవరైనా? ఒప్పుకోం. ఎందుకంటే ఎక్కడ చెడ్డోళ్ళమని చెప్పుకుంటే తక్కువలు, పక్కనోళ్ళు తక్కువగా చూస్తారేమో. అదంటున్నాడు, పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి ఎంచినందుకు ఎంత బాగా మాట్లాడుతుంటాడు. నన్ను అంటే నేను ఎలాంటి వాడిని అంటున్నాడు ఆయన? నేను పాపిని. అది మొట్టమొదటి. ఇవన్నీ మీకు చెప్పను కానీ ఏమంటున్నాడు ఆయన? నేను పాపిని. ఎందుకు పాపిని అంటున్నాడు? ఎందుకు పాపిని అంటున్నాడంటే నేను చేసింది మంచి పనులు కాదు. ఈరోజు ఎవరి దగ్గరకన్నా పోయి నువ్వు మంచి పనులు చేస్తున్నావు, నా అంత మంచోడు ఈ ప్రాంతంలో లేడంటాడు. నేను పర్ఫెక్ట్ అంటాడు. నువ్వే పర్ఫెక్ట్? నీ జీవితంలోనికి నువ్వు పర్ఫెక్ట్ అని ఎప్పుడు నీకు తెలుస్తుందంటే నువ్వు లోకంతో సంబంధం పెట్టుకున్నావు అని అర్థం. నీలో లోకం ఉంది కాబట్టి నువ్వు పర్ఫెక్ట్ అంటున్నావు. అదే దేవుడు నీలోనికి వస్తే
నేను అన్పర్ఫెక్ట్ అని చెప్తావు. నాలో తప్పులు ఉన్నాయి. నేను చూపుల ద్వారా తప్పు చేస్తున్నాను, మాటల ద్వారా తప్పు చేస్తున్నాను, ఆలోచనల ద్వారా తప్పు చేస్తున్నాను. ఈ తప్పు చేయటం వల్ల నేను రేపు చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతాను. కాబట్టి ఆ తప్పు ఇప్పుడు ఒప్పుకోవాలనే మనసు నీలోనికి ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తేనే. పరిశుద్ధాత్ముడు రావాలి మనలోనికి. ఈరోజు ఎవరు కూడా ఒప్పుకునే మనసు ఎవరికి లేదు. ఎదుటివాడికి తీర్పు తీర్చే మనసు ఉంది, కానీ ఒప్పుకునే మనసు ఎవరికి లేదు. ఈరోజు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే ఒప్పింప చేసేది ఎవరంట? పరిశుద్ధాత్ముడు. అలాగే చూడండి, అక్కడ ఆ మాట అంతే నిజంగా బాగా గమనించి ఆలోచించినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చాలా జాగ్రత్త చూద్దాం. తీసారమ్మా? నాలుగో అధ్యాయం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం తీసారమ్మా? నాలుగో అధ్యాయంలో కదమ్మా, నేను చెప్తానండి. 17వ వచనం జాగ్రత్తగా చదవండి. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఓకే, చూడండి. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారిమై ఉన్నాము. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారిమై ఉన్నాము. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడమ్మా? శరీరంతోనే ఉన్నాడు, రక్త మాంసములు ఉన్నాయి. ఆయన లోకంలో ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి. మనము కూడా అలాగనే ఉన్నాం. అయితే మనకు ఆయనకున్న తేడా ఏంటంటే మనలో నీతి లేదు, ఆయనలో నీతి ఉంది. మనలో నీతి లేదు, ఆయనలో నీతి ఉంది. అందుకే అక్కడ ఏమంటారు చూడండి, అదే చూడండి 14 వచనము. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. అంటే ఏమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు? మనము రక్షించబడేది ఎవరి ద్వారా అంట? యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం రక్షించబడతాం, ఇంకెవరి ద్వారా రక్షించబడమంట. కానీ లోకం ఒప్పుకోలేదంట దీన్ని. లోకం దీన్ని ఒప్పుకోలేదంట. మరి ఏం ఒప్పుకుంది లోకం అంటే ఇక్కడ బాగా గమనించాలి. లోకం దీన్ని ఒప్పుకోవటం లేదంట. ఈయన ఇక్కడ ఏమంటుంది? నిన్ను ఒప్పింపజేస్తుంది. ఏమని ఒప్పింపజేస్తుందంటే నేనే మార్గం, నేనే అంటే యేసు ప్రభువే మార్గం పరలోకానికి వెళ్ళడానికి, ఇంకా ఏ మార్గం లేదు. కానీ లోకం ఏం చెప్తుందంటే ఎన్నో మార్గాలు ఉన్నాయని చెప్తుంది. ఎన్నో మార్గాలు ఉన్నాయని చెబుతుందంటే నీలోనికి పరిశుద్ధాత్ముడు రాలేదు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే ఏనొక్కడే మార్గం అని చెప్తుంది. అందుకని పరిశుద్ధాత్మ ఏ పని కోసం నిన్ను నియమించిందో ఆ పని నువ్వు తలుచుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో నీకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఇంకా నీకే తెలుస్తుంది, ఎవరికి పక్కన వాళ్ళకి తెలియదు. పక్కన వాళ్ళకి మనం చెప్పంత మంచోళ్ళం కాదులే, మనకే తెలుస్తుంది. ఎందుకంటే వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? గద్దిస్తుంది, ఖండిస్తుంది, బుద్ధి చెబుతుంది అని రాయబడింది బైబిల్ గ్రంథం. వాక్యం ఏం చేస్తుందంట? గద్దిస్తుంది, ఖండిస్తుంది, బుద్ధి చెబుతుంది. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని పదే పదే నీతో చెప్తుందంటే నువ్వు లెక్క లేకుండా ఉన్నావంటే దేవుని ఆత్మకు నీలో స్థానం లేదని అర్థం. ఇస్కరియోతు యోధాకు ఎన్ని మార్లు చెప్పినా వాడు వినలేదు. కారణం ఏంది? దేవుడి ఆత్మ వానిలో నుంచి వెళ్ళిపోయింది. ఆత్మ వానిలో నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నీలో ఉన్న ఆత్మ, నిన్ను దేవుని రాజ్యం కొరకు సిద్ధం చేసిన పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ జీవితం నీకు మాత్రమే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఈరోజు మనం అనుకుంటాము అందరూ మంచోళ్ళం అనుకుంటాం. మంచి చెడు అనేది మన చేతిలో లేదమ్మా.
నువ్వు మంచిగా బ్రతకాలనుకుంటున్నావు కానీ నీ వల్ల కావటం లేదు. అందుకంటాడు సామెత, పౌలు గారు అంటాడు, నేను ఏది చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను అనుకుంటున్నాను. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు చేయలేకపోతున్నాడు అని చెప్పండి. బాగా ఆలోచించండి. కొరింథీయులకు రాసిన పత్రికలో వద్దాం. 2 కొరింథీ పత్రిక రోమా 7 అని చూడండి. 7:15 అంట. 17. కావున ఇకను బాగానండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన శరీరములో మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదును. ఎందుకంటే మీకు అర్థం కావటం చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలోనికి రండి. 12వ అధ్యాయం 12వ అధ్యాయం తీసారమ్మా. 7వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. బాగానండి. నేను అత్యధికముగా ఎచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా, ఈ మాట అన్నది, విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను. నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే, అంటే బలహీనుడైన ఈయన బలవంతుడు ఎలా అవుతాడక్క? బాగా ఆలోచించండి. నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడు అంటున్నాడు. ఎలాగ అర్థం చేసుకుంటాను చెప్పండి ఈ మాటను మీరు? ఆమేన్. నేనెప్పుడు బలహీనుడంటే మన జీవితంలో మనకు అనిపిస్తున్నది అప్పుడప్పుడు కొన్ని విషయాలు వాక్యం వింటున్నప్పుడు ఏమనుకుంటామంటే, నిజంగా నేను ఈ విషయంలో తప్పుటోని, నేను విషయంలో పనికిరాను, ఈ విషయంలో నాకు బలహీనత ఉంది, ఈ విషయంలో నేను ఊరకొరకు నేను పాపం చేస్తున్నానని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఈ మనసు మనలో ఉండటం వల్ల ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా గట్టిగా నిలబడుతున్నాం. చేయకూడదు, ఇక చేయకూడదు అంటే పరిశుద్ధాత్మని నీలోనికి వచ్చి నిన్నేం చేస్తున్నాడు? బలపరుచుచున్నాడు. ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను బలపరుస్తున్నాడు. నీకు అనిపిస్తుంది అప్పుడప్పుడు టీవీ చూడాలనే బలహీనత నీలో ఉంది. అప్పుడు నీకు ఆత్మ ఏమనిపిస్తుంది? ఇది తప్పు అని ఒప్పుకుంటున్నావు. ఒప్పింపజేయాలి నిన్ను. నువ్వు చేసే పనులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లోకంలో ఉన్నాం కదమ్మా, లోకానికి ఫ్యాషన్ ట్రెండ్ అంటారు దీన్ని. ఈ ట్రెండ్ ఫాలో అవుతుంటాం. ఎలా అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడలాగా, అక్కడ పోయినప్పుడు అక్కడలాగా, అక్కడ పోయినప్పుడు అక్కడలాగా ఏసాలు వేస్తుంటారు కొంతమంది. ఇట్నేమంటారు? ఏసాలు అంటారు. ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకు మధ్య ఉన్న తేడా ఏంటి చెప్పండి? అంతేనా తేడా? ఏందమ్మా నిద్ర వస్తుందక్క? నిద్ర వస్తుందా? వాక్యం మీకు అర్థం కావట్లేదా? ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న మాట మీరు బాగా వినాలి. 10 నిమిషాలు అంతే. సిటీలో ఉన్నవానికి పల్లెటూరులో ఉన్నవాడికి తేడా అని చెప్పండి మీకు తెలిస్తే. ఇవన్నీ కాదు, వస్త్రధారణ. ఎందుకంటే ఇక్కడ ఉంటున్నటువంటి మనము పద్ధతిగా ఉంటాం, సిటీలోకి వెళ్ళిపోగానే
అవి అంటారు చూడండి, అలాగా అలాగా డ్రెస్ అని స్కార్ట్స్ అని ఇలాగా ఎలా పడితే అలా దరిద్రంగా వేసుకుని తిరుగుతారంటే, ఇక్కడ ఇలాగనే ఉండాలంటే నీలో పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింప చేయటంలా, నీకు భయం అని చెప్పటంలా, ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చెప్పాలి నీకు. ఎందుకంటే నువ్వు చేసే పని, నువ్వు సిటీలో ఉన్నా, పల్లెటూరులో ఉన్నా, లేకపోతే అడవిలో ఉన్నా, నువ్వు ఉన్నది ఎక్కడ? భూమి మీద. అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ బాగానే మా పరిస్థితి ఏమైనా మారిపోతే, మాట మారుద్దా, యాసం మారుద్దా, వ్యవహారం మారుద్దా, నువ్వు మారావంటే నీ బ్రతుకు కూడా మారిందని అర్థం. నీ లోపల ఉన్నటువంటి తత్వం కూడా మారింది. నీకు కూడా కోరికలు పెరిగాయి, నీకు కూడా ఆశలు పెరిగాయి, నీకు కూడా ఆలోచనలు పెరిగాయి. అందుకు నీలో ఏమొచ్చేసింది? హెచ్చించుకునే తత్వం. ఏమంటారు దీన్ని? హెచ్చించుకునే తత్వం. నువ్వు ఎప్పుడు నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు కాబట్టి దేవుడు నిన్నేం చేశాడు? ఆమేన్. అబ్బా ఎంత బాగుందో చూడండి. హెచ్చించుకున్నావు. ఎందుకు? నేను గొప్ప అని హెచ్చించుకున్నావు. దేవుడు నిన్నేం చేశాడు? తగ్గించాడు. ఎక్కడే తగ్గించాడు? పాతాళంలోనికి తొక్కేశాడు. ఇప్పుడు చాలా మంది అంటారు ఈ మధ్యకాలంలో వీళ్ళు కొన్ని ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత, లేకపోతే ఒంగోలు వెళ్ళిన తర్వాత, లేకపోతే ఎక్కడికి వెళ్ళిన తర్వాత, లేకపోతే గుంటూరు, విజయవాడ వెళ్ళిన తర్వాత వీళ్ళు బాగా దేవుళ్ళు ఉన్నారని చెప్పరు. వీళ్ళు స్టైల్ మారింది అంటారు. స్టైల్ మారిందంటే దేవుళ్ళో దిగజారిపోయారని అర్థం. అంటే అక్కడ పోయిన తర్వాత నేను అక్కడ పోవద్దని చెప్పలేదు, వెళ్ళండి, కానీ ఎక్కడికి వెళ్ళినా నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ఇలాగనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నీ బిహేవియర్ ఎలాగ ఉండాలి? ఇలాగనే ఉండాలి. అందుకే పౌలు గారు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడును, నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ బలహీనత వస్తుంది, అప్పుడు దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? మనుషుల కోసం మారుతున్నారు ఈరోజు, తెలుసా? ఎవరి కోసం మారుతున్నారక్క? మనుషుల కోసం మారచ్చా? మారరా మనుషుల కోసం? అవునా కాదా? ఇలా మారిపోతున్నారు మనుషుల కోసం. అంటే పరిశుద్ధాత్మ నిన్ను గద్దించటంలా, పరిశుద్ధాత్మ నీ హృదయం దగ్గరకు వచ్చి నొప్పించటంలా, నిన్ను ఒప్పుకొని చేయటంలా, ఇది తప్పు అని నీకు చెప్పటంలా. అందుకే నీ ఇష్టం వచ్చినట్టు మారిపోయావు. ఈరోజు ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకలాగుంటావు, వేరే చోట పోయినప్పుడు ఒకలాగుంటావు. ఎందుకని అలాగా? అక్కడ పోయింది నువ్వు కాదా? కొంపదీసి నువ్వేనా కాదా? ఆలోచించండి అక్క. ప్రార్థనకు వచ్చినప్పుడు ఇలా ఉంటాము, వేరే చెడుపునప్పుడు అక్కడ ఉంటావు. అక్కడ పోయింది నువ్వా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా పోయినరా? బాగా ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్పిన నవ్వినా నాకు ఇబ్బంది ఏం లేదు, నిజమే చెప్తున్నాను. అక్కడ పోయింది నువ్వా ఇంకొకళ్ళ? నీవు కాదు అని చెప్పు. నిజం నువ్వు కాదు. ఎందుకంటే ఇది నీ నిజం కాదు, అది నీ నిజం. ఇది అబద్ధం. అంటే అబద్ధం అంటే ఏంటంటే అక్కడ ఒప్పుకోవాలి. ఇక్కడ ఏమంటున్నావు? నేను బాప్టిజం తీసుకున్నామను కదా. బాగానండి, నేను బాప్టిజం తీసుకున్నాను కదా, ప్రతి ఆదివారం ప్రభు యొక్క రక్తంలో, ఆయన యొక్క శరీరంలో చెయ్యి వేస్తున్నాను కదా, నాకెందుకు ఈ పనికి మాలిన ఏసాలని నేను ఒప్పింపజేస్తుందా? చేస్తుందా? చేయలేదు. మరి నువ్వు ఎందుకు మళ్ళీ అలా ఉన్నావు? ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటాను, వేరే దొరికినప్పుడు అలాగనే ఉంటాను, ఇంకో దిక్కులు అలా ఉంటాను. అప్పుడప్పుడు ఇలా అంటారు, ఏంది నువ్వు అలా ఉన్నావంటే, నేను నాలాగానే ఉంటాను, నీకోసం నేను మారకూడదుగా. ఒకవేళ మారాను అనుకోండి, నాకు అనిపిస్తుంటది ఇప్పుడు ఎలా రింగులు పెట్టుకోవాలని, ఇది వేసుకోవాలి, అవి వేసుకోవాలి. నేను తప్పని చెప్పట్లే. నేను ఇలా ఉన్నప్పుడు, ఏడున్నప్పుడు కూడా రింగులు పెట్టుకుని వాక్యం చెప్తే ఓకే, బాగా అర్థం చేసుకోండి అక్క. 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టుకొని వాక్యం చెప్పినంటే నా పద్ధతి అదే కాబట్టి మీరేమంటారు, ఆ అబ్బాయి అలవాటు అదే అనుకుంటారు. ఈ చేతికి వాచి పెట్టుకుని వాక్యం చెప్తే అనుకుంటారు నా పద్ధతి అదే అని. మెల్ల ఇంతలా చేయి వేసుకుని వాక్యం చెప్తే నేను వేసుకోవద్దంటారు, అది నా పద్ధతి అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ తీసేసి ఒక రకంగా చెప్పాలంటే దిట్టు బొమ్మలాగా వచ్చి నిలబడి, అక్కడ పోయిన తర్వాత నేను ఒక ఏసుగాడిలాగా ఉన్నాను అనుకోండి, ఇది నా పద్ధతి కాదు. నేను అప్పుడప్పుడు చెప్తాను చూడండి, ఆ వేసుకుంటే ఏదో ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా వేసుకోరా, కొంపలే మునిగిపోను, నేను వద్దంటున్నాను. మేము వేసుకుని దీనికి వచ్చినప్పుడు వేసుకొని రావచ్చు కదమ్మా. ఈ 4 ఏళ్ళకు 4 ఉంగరాలు తప్పలేదు, పెట్టుకోండి. నేను వద్దని చెప్పిన ఎప్పుడన్నా మేము రింగులు పెట్టుకోవద్దు ఎంపరా, కమ్మలు పెట్టుకోవద్దని చెప్పినా. నేను 100 సార్లు చెప్తాను, పెట్టుకొని తల్లులారా, మీకు ఉన్నాయి కాబట్టి ఎందుకు లోపల పెట్టి బురిగిపోతుంటే తుప్పు పడతాయి, పెట్టుకొని అక్కడిని సరి చేయని చేస్తున్నాను. లోపల పెట్టి తుప్పు పట్టి ఏదో బీరువాలో పెట్టి ఆ ఇనపదానికి అతకపోయి కొన్ని రోజులు పొందిన తర్వాత ఇది బంగారమా కాదని చూడాల్సి వస్తుంది. చేపించుకున్నారు, ఎట్లా ఆశలు ఉన్నాయి, చేసుకోండి. నేను వద్దని చెప్పలేదు ఎప్పుడు కూడా. ఎందుకు? ఇది నీ తత్వం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం అందరం చూసినట్టుగాను
ఒక పద్ధతి కలిగినటువంటి ఒక ఎస్తేరు ఎలా దృష్టిలో, ఒక లేయ, అంతేనమ్మా? లేకపోతే ఒక రాహేలా, లేకపోతే ఒక ఎవరు ఉన్నారు కదా, మీకు అందరికీ తెలుసు కదా పేర్లు, తెలియదా? రూతునా? పేర్లు బాగున్నాయి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏందక్క, మేము ప్రార్థన పోతున్నాం మీకు తెలియదా? మరి ఫంక్షన్ పోయేటప్పుడు ఆడికి పోతున్నావు, సాగు పోతున్నావా? నేను అదే చెప్తాను, నీకు బుద్ధి పడితే ఇక్కడ కూడా వేసుకొని రా, నేను వద్దనలా. ఇక్కడే కూడా వేసుకున్నారు, తప్పేముందమ్మా? అప్పుడప్పుడు నీకు చెప్తుంటాను, మీరు ఒకరికన్నా స్టిక్కర్ పెట్టుకోవాలనుకుంటారు అనుకోండి, పెట్టుకొని ప్రార్థన ఊరని కొడతాను మిమ్మల్ని. ఎందుకు పెట్టుకొని ఏ రోజున అడిగినా నేను? మరి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము మొత్తం ఏం లేకుండా, మొత్తం లేకుండా, పూలు లేకుండా, ఏమి లేకుండా మొత్తం తగలబెట్టేసి ఇలా వచ్చుకొచ్చి ఆడిపోయేటప్పుడు అప్పుడు వేసి మీద మారిపోయింది. అప్పుడు మారకూడదుగా. ఎందుకు మారకూడదు అంటున్నానంటే, నువ్వులో ఉన్న ఆత్మను పరిశుద్ధాత్మ గద్దించటంలా అప్పుడు నీకేం చెప్పుద్దంటే, నువ్వేంది పోయేది సత్యాన్ని, నేను పోయేది ఏంది చావుకా? ఫంక్షన్ పోయేది ఎట్ట పోవాలి? ఎట్ట పోవాలమ్మా? మూలన ఉన్న ఎంత బయటికి తీయాలి. నేను ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా వేసుకోరా, నేను అనుతాను. వీడికి వేసుకుని వస్తే జనాలు ఏమన్నా అనుకుంటారేమో అంటే, ఏం వాళ్ళ కోసమా బతికేది నువ్వు ప్రార్థనలో? బాగా ఆలోచించండి. అంటే పరిశుద్ధాత్మ ఏం చేయట్లా, గద్దించటంలా. మరి ఏం చేయాలి ఉంటున్నారు కదంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటున్నారు, అక్కడ ఒకలాగా ఉంటున్నారంటే వాళ్ళను ఒప్పింప చేయటం లేదు, తప్పు అని. ఫ్రాంక్ వద్దనుకున్నావా, ఎప్పటికీ వద్దు అంతే. నేను అదే చెప్తాను, పరిశుద్ధాత్మ వద్దన్నాడా, ఇంకెప్పటికీ వద్దు అంతే. వ్యభిచారం వద్దన్నాడు, ప్రార్థనకు వచ్చినప్పుడు వద్దు, ప్రార్థన మాడుకుని అక్కడ చేయమని అర్థమవుతుందా? బూతు మాటలు వద్దన్నాము, చర్చిలోకి వచ్చినప్పుడు బూతు మాటలు మాట్లాడుతూ బయటకున్నప్పుడు మాట్లాడమని ఎప్పటికొద్దు. అంటే బూతు మాటలు ఎప్పటికొద్దు, వ్యభిచారము ఎప్పటికొద్దు, మద్యపానము ఎప్పటికొద్దు. మరి వేషం మాత్రము చర్చిలో వద్దు, బయట కావాలా? అంటే ఇది కూడా దాంతో సమానమే కదా. బాగా అర్థం చేసుకోండి. వద్దు అనుకుంటే ఎప్పటికొద్దు, కావాలనుకుంటే ఎప్పుడు చేసుకోండి. నేను వద్దాను, మీకు ఎవరికైనా నేను గాజులు వేసుకోండి తప్పేముంది, నేను వద్దని చెప్పను ఎప్పుడు కూడా. కానీ ఇడికి వచ్చేటప్పుడు మాత్రము మొత్తం ఇంట్లో బీరువాలో ఒక లక్కన పెట్టేసి మొత్తం మూట కట్టి పెట్టేసి శుభ్రంగా వచ్చేసి ఏడకని నేను ఏదో ఊరికి పెళ్ళిళ్ళకి కానీ పేరంటాలకు కానీ ఎక్కడికైనా పోవాలంటే, ఏందమ్మ ఇలా పోతున్నావు అంటే, అక్కడ పోతే ఎగతాళి చేస్తారు. ఏం పని చేసేవని ఎగతాళి చేస్తారు నిన్ను? అక్కడేమన్నా బాగానండి, అక్కడేమన్నా మందు దాగి బురదలో పురిలాడుతున్నామని ఎగతాళి చేస్తారా? లేకపోతే వాళ్ళందరూ చూస్తుంటే దొంగతనం చేసామని ఎగతాళి మన చేస్తారా? మరి ఎందుకు ఎగతాళి చేస్తారు నాకు అర్థం కాలేదు. నీలో ఉన్న జీవితం మారలా. ఎందుకు మారలేదంటే, పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింప చేయాలా. ఒప్పుకోవటంలో నువ్వు ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవంటే ఏమన్నా అనుకుంటారేమో. అలా అనుకుంటే అలా ఉండాలనుకుని ఇక్కడ కూడా ఉండు. ఇక్కడ ఉన్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి కొద్దిగా. ఎందుకు? ఎవరికి ఇష్టం ఉండదు? మందిరంలోనికి వస్తానికి ఎందుకు ఇష్టం ఉండదు, అది నాకు కావాలి. ఇప్పుడు బయటకు పడడానికి ఎందుకు ఇష్టం అంటే, 2 రకాలుగా ఉండొచ్చు ఒక మనిషి. బాగా ఆలోచన. అంటే ఈడికొస్తే భ్రమ లేదు, బయటకు పోతే అంటే అర్థమేంది? నేను ప్రార్థనకు వచ్చేటప్పుడు మన సహోదరులాగా ప్రార్థనకు వచ్చేటప్పుడు మాత్రం నేను పద్ధతిని బయటకు పోతే మాత్రం పనికి మనోన్యా? నీ జీవితం మారిందంటే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినట్టు ఇంకా లోపలికి పోకూడదు అంతే. అది పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింప చేస్తుందంటే. పౌలు గారు అన్నాడు, ఒకప్పుడు నేను అలాంటి, కానీ ఇప్పుడు ఎందుకమ్మా, ఏందమ్మా, ఏంది ఇప్పుడేంది ఇలా ఉన్నావు, ఎందుకంటే మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారని. అలా అనుకుంటారు కాబట్టి బ్రతికినంతకాలం అలాగనే ఉండు, వాళ్ళ కోసం తప్పులేదు. నీ భర్త కోసం మొత్తం కావాలనుకున్నావా, ఒంటి నిండా మెడ నిండా ఒక దండ వేసుకొని శుభ్రంగా పూలు పెట్టుకొని గాజులు వేసుకొని ఉండాలనుకో, భర్త కోసం ఉంటున్నావు. ప్రార్థన కూడా అలాగరా, దేవుడు నిన్నే వద్దండు. కానీ ఇక్కడికి వచ్చా మీకే బిడియం ఎందుకు అనిపిస్తుంది? అది అలా అనిపించక అసలు నాకు అర్థం కాలేదు. అసలు క్రైస్తవ్యానికి ఏం పట్టింది నాకు అర్థం కాలేదు. ఇది నీకు ఎందుకు బిడియం అనిపిస్తుంది అంటే, నీకు అనిపిస్తుందో అందరు ఇలాగ ఉన్నారే, నేను ఇలా ఉండకూడదు కదా. ఎక్కడికి వచ్చినా కూడా పక్కన వాళ్ళతో పోటీ. అప్పుడప్పుడు చూస్తారుగా మీరు కూడా. కమ్మా ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, పండగ కానీ పబ్బన కానీ వచ్చింది అనుకోండి, ఈరోజు నువ్వు కొత్తగా కట్టుకొని వస్తున్నావా అంటే, వాళ్ళు కట్టుకోరా, నువ్వు కట్టుకుని రావా? వీళ్ళకి అసలు మార్పు రాలేదు. నా దృష్టిలో మార్పు రాలేదు. అందుకని నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ మీ మధ్యలోనికి వస్తాడు. ఆయన వచ్చి ఒప్పింప చేస్తాడు. ఒప్పుకోవాలి ప్రతిదీ మనం. నా జీవితంలో కొన్ని ఒప్పుకున్నాను, వదిలేశానన్నాను, మళ్ళా ఎప్పటికీ దాని దగ్గరకు పోలేదు. వదిలేసావు కదా,
దాంతో ఏం పని మనకు? అది ఏదైనా. బాగా ఆలోచించండి. వదిలేసావు కదా, వదిలేస్తే దాంతో మనకేం పని ఉంటుంది చెప్పండి అక్క? పరిశుద్ధాత్ముడంట భయపడుతున్నాడంట ఇక్కడ అంటే మనిషి భయపడట్లేదంట పరిశుద్ధాత్మకు. అందుకే చూడండి, ఇక్కడ బాగా గమనించి ఆలోచిద్దాము. చూడండి, అపోస్తుల కార్యములు కొన్ని మాటలు త్వరగా చదువుదాం. అపోస్తుల కార్యములు జాగ్రత్తగా తీసారమ్మా. 2వ అధ్యాయం తీసారమ్మా. 38వ వచనం చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది ఏం పొందాలంట? మారు మనసు పొంది అన్నాడమ్మా. అంటే మారు మనసు అంటే మారు మనసు అంటే వేరే మనసు. ఇప్పుడున్న మనసు కాకుండా ఇంకొక మనసు, అంతే కదా. మారు అంటే ఇంకొకటి కదా, మారు తల్లి అంటే వేరే తల్లి అని కదా. మారు మనసు అంటే ఇప్పుడున్న మనసు కాక ఒక మనసు. ఇప్పుడు మారు మనసు అనేది ఎన్నిసార్లు మార్చుకుంటారు? అంతేనా లేకపోతే 4 సార్లు మార్చుకుంటారా? మాకు ఒక సహోదరి తెలుసు, మా అక్కాయి పాపం. అంటే నేను ఎక్కడానికి కాదు, నేను ప్రేయర్కి వెళ్తాను అప్పుడప్పుడు. పాపం ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒకలాగా ఉంటుంది, బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. నేనక్క ఇలా ఉన్నారంటే ఏం లేదు, ప్రార్థనకు వచ్చేటప్పుడు కదా అన్ని తీసి లోపల మూట కట్టి లోపల పెడతాను, బయటకు వచ్చిన తర్వాత మొత్తం వేసుకొని మళ్ళీ జరుగుతుంటాను. ప్రార్థనకు వచ్చేటప్పుడు వేసుకోమంటే మా పాస్టర్ గారు ఒప్పుకోడయ్యో. రేపు పాస్టర్ గారి కోసం బతికేది. పాస్టర్ గారు ఒప్పుకోడు అంటున్నాడంటే తప్పు అయితే కానీ ఒప్పుకోడు. మరి తప్ప అది కాదు కదా, మరి ఒప్పుకోవడం ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అసలు అర్థం కాలేదు లోకానికి దేవుడు. ఎందుకు అర్థం కాలేదు అంటున్నానంటే, ముందు నీకు అనిపించాలి ఇది కరెక్టే కాదని. పక్కన పెట్టు. నాకెందుకు అనిపించాలంటే, నీకు కూడా ఒక మనసు ఉంటుంది. ఏముంటుంది నీకు? ఒక మనసు ఉంటుంది. ఇది కరెక్టా కాదా? కరెక్ట్ అయితే చెయ్యి, ఏం లేదు, కరెక్టే చెయ్యి, ఊరన్న వద్దంటారు. ఎందుకంటే నీ కరెక్ట్ కాదు అనిపించేటువంటి కొన్ని ఉంటాయి. అప్పుడు నువ్వు ఆలోచించాలి. మీరు మారు మనసు పొందటం అంటే ఏందో కిందికి రండి చూద్దాం. 40వ వచనం చూడండి. 40వ వచనం. ఎంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై. మూర్ఖులకు ఈ తరానికి వేరంటే వేరవటం అంటే సంబంధం లేదు, అంతేనా? సంబంధం లేదంటే అసలు ఏందని సంబంధం లేదనేది బాగా అర్థం చేసుకోవాలి. సంబంధం లేదంటే వేరవటం అంటే సంబంధం లేదు. సంబంధం లేదంటే ఏదని? అదే సంబంధం. మీరు చెప్పేది మీరు చెప్పిందే కరెక్ట్, నేను కాదనట్లేదు. సంబంధం లేదంటే ఏందని? వాళ్ళతో, వాళ్ళ వ్యవహారాలతో సంబంధం లేదు, వాళ్ళ పద్ధతులతో సంబంధం లేదు, వాళ్ళ ఆచారాలతో సంబంధం లేదు, వాళ్ళ మాటలతో సంబంధం లేదు, వాళ్ళ స్వభావాలతో సంబంధం లేదు, వాళ్ళ కోరికలతో సంబంధం లేదు. అంతేనాక ఇంకేమైనా ఉన్నాయా? ఇన్నిటితో సంబంధం లేదు. మరి వాళ్ళ ధనంతో నీకెందుకు సంబంధం? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలంగా తల్లి అన్నీ వచ్చేది ఏ నుంచే కాదు, ప్రతిదీ వచ్చేది ఏ నుంచే కాదు. మీరు అందరూ అన్ని చాలా మంది అంటారు, ఏం చేశారు? చెరువు కట్టేశారు. ధనాపేక్ష ఎలాంటిదంటే చిన్న రంధ్రం లాంటిది, కొద్దిగుంటే మొత్తం వచ్చేస్తాయి. వీడికి వచ్చినా మాత్రం ఎవడన్నా ఒప్పుకుంటారు. అక్కడ పౌలు సమస్తాన్ని విడిచిపెట్టాను అన్నాడు, కానీ మనం కొన్ని విడిచిపెడతాం, అన్ని విడిచిపెట్టలేము. నేను ఏంటంటే వేరు కావటం అంటే ఏంటంటే, నీ జీవితంలో ఒక రోజు నిర్ణయం తీసుకున్నావు చూడు, బాప్తిసం తీసుకునే రోజు. ఆ రోజు ఏ రోజు ఉందో ఆ నిర్ణయము నువ్వు కన్ను మూసి, అంటే ఈ లోక యాత్ర ముగించేదాకా ఆ నిర్ణయం నీలో ఉండాలి. మళ్ళా వెనుకడుగు అనేది రాకూడదు. మా నాన్న కోసమే, మా భర్త కోసమే, మా భార్య కోసమే, ఇది ఉండకూడదు. ఆ తీర్మానం మీద ముందు తీసుకునేటప్పుడు నీకు తెలియాలి, ఏమన్నా అనుకుంటారేమని ముందే ఉండాలిగా. నేను బాప్తిసం తీసుకున్నాను అక్క, నేను బాప్తిసం తీసుకుని నేను అనుకున్నాను, ఏమనుకున్నాను, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు
నేను మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటాను, వస్తుంటాను, తప్పదు, పోవాలి రావాలి. వాళ్ళ ఫంక్షన్ కాడికి పోతాను, వస్తాను. నేను రాను అని ఫస్ట్లో చెప్పి తర్వాత అవసరం ఉన్నప్పుడు పోతుంటేది కుదరదు. ఒక్కసారే తీర్మానం ఉండాలి. అర్థమవుతుందా? ఒకేసారి నిర్ణయం ఉండాలి. ఏ నిర్ణయమైనా ఒక్కసారే ఉండాలి. ఎందుకంటే ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడు టిప్పుకు ఒకలాగా రాడు. ఓసరి వెళ్ళి పరిశుద్ధాత్మ ఏమన్నా ఓసరి వెళ్ళి అంటే తెలుసుగా, రంగులు మారుద్ది అంటే రంగులు మారటం అంటే రంగులు మారుద్ది అని చెప్పారు. రంగులు మారటం అంటే దానికి ఒక పద్ధతి అంటే తెలుసు కదా. ఓసరి వెళ్ళి రంగులు మారేదంటే చెప్పింది కరెక్టే, కానీ రంగులు మారటం అంటే ఒక పద్ధతి ఉంటుంది రంగులు మారటానికి. ఏ బాగానండి, ఏ రంగు లేకపోతే ఆ రంగు మారిపోద్ది. ఎర్ర ఆటల్లోకి వస్తే ఎర్రగా అవుద్ది, పచ్చ ఆటల్లోకి పోతే పచ్చగా అవుద్ది, నల్ల ఆకులు లేకపోతే నల్లగా అవుద్ది, తెల్ల ఆట దగ్గర పోతే తెల్లగా అవుద్ది. అంటే క్రైస్తవుడు కూడా ఎక్కడికి పోతే అలా మారిపోతున్నాడు. ప్రార్థనకు వచ్చే ప్రార్థనలాగా, ఫంక్షన్లకు పోతే ఫంక్షన్ వాళ్ళలాగా, పెళ్ళిళ్ళకి పోతే పెళ్ళిళ్ళలాగా, అడిగిపోతే అలాగా. ఏంటంటే నేనేమంటున్నాను చాలాసార్లు, మీరు అప్పుడప్పుడు చాలా మంది మా అమ్మాయి వాళ్ళకి చెప్తుంటే అందరూ, మీరు ఉన్నాయి కంటే మీరు వేసుకొని వేసుకోండి తప్పులేదు, ఏమన్నా ఉంటే అలంకరించుకోండి తప్పులేదు, అతి అలంకరణ వద్దు, దాని మామూలు ఉండండి, కానీ ప్రార్థనకు వచ్చేటప్పుడు తీసేయక నేను చదువుతున్నాను. చెప్తాను బాగానండి. అంటే మీరు ఏందంటున్నారంటే అది కాదు, ఏదేంటి చెప్తానండి, బాగా నీట్ చెప్తానండి, మీకు అర్థం కావటానికి చెప్తాను. ప్రార్థనకు వస్తే తీయకండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది నీకు బాగుండొచ్చు కానీ దేవుడికి నచ్చదు. నీకు బాగుండొచ్చు అంటే ఇప్పుడు మీరు అనుకుంటే బంగారం వేసుకోమంటున్నాడు అని పాస్టర్ అంటే వేసుకోమని చెప్పేది కాదు. కొన్నిసార్లు పోయిన తర్వాత మీ బుద్ధులు మారిపోతున్నాయి కొన్ని పరిస్థితుల్లో, అది బాధ. కొన్ని పరిస్థితుల్లో మారిపోతున్నాయి. ఎందుకు మారిపోతుందంటే ఎందుకు మారిపోతున్నాయి చెప్పండి. ఆ పాయింట్ కోసం ఇదంతా నేను లాక్ రావచ్చు. ఎందుకు మారిపోతున్నాయి చెప్తాండి, ఎందుకు మారిపోతున్నాయి చెప్పాలి, త్వరగా చెప్పాలి. టైం అయిపోతుంది, మళ్ళీ నిద్ర వస్తుంది కదా తల్లి, బంగారు తల్లి నిద్ర వస్తుందిగా. ఆల్రెడీ పొద్దుట నుంచి పాపం ఈరోజు అదేంటి ఆ ఎండాకు కొట్టి కొట్టి పచ్చాకు కోసి కోసి వచ్చారు కదా, నిద్ర రకంగా ఏమవుతుంది అక్క. ఎందుకు మారిపోతారు? ఒక ఫ్రాంక్ చెప్పేస్తే తొందరగా ముగించుకుందాం. ఎందుకు మారిపోతారు అక్క? అస్సలు కాదక్క, ఆశ చావటం కాదు, ఆశ చావదు. చచ్చేది చావకపోతే ఏడు కూడా వేసుకుంటారు. చావచ్చింది కదా, కొంచెం చంపుకుంటారు, ఏదో ఒకటి ఉండదు అక్కడ. ఎవరైనా ఏమైనా అనుకుంటారు. ఓకే, ఇంకా కొద్దిగా చెప్పమంటూ ఖచ్చితంగా చెప్తున్నా చూడండి. మీరు అంటే నేను చెప్పిన తర్వాత మీరు అర్థం చేసుకోండి. నీ నీ యొక్క పిస్టేజ్ ఏందో అక్కడ చూపించడానికి. అది నీ పిస్టేజ్. నేనేం తక్కువ దాని అనుకున్నావా, నా లెవెల్ మామూలు అనుకున్నావా, నాకేమి లేదు అనుకున్నారా, నా లెవెల్ రేంజ్ అనుకున్నావా, నీ 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 యొక్క ఉన్నటువంటి నీ యొక్క హెచ్చింపుతనం మీద అక్కడ చూపిస్తున్నావంటే అక్కడ దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు. నాకు ₹1,00,00,000 ఉన్నాయని నేను వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, ఉంటే ఉన్నాయి, కానీ నా జీవితంలో దేవుని కోసం చచ్చుకున్నాను అనుకోవాలంతే. చాలా మందికి ఉంటారు ఇక్కడ. మీరు ప్రార్థనకు వస్తారు కదా, అందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళు కదా చాలా మంది. పాపం ప్రార్థనకు వస్తున్న మనలో అప్పుడప్పుడు కొన్ని వ్యసనాలు ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని వ్యసనాలు ఏంటి అయ్యి? ఏంటంటే మనకు అనొచ్చు నాకేం లేవు, మనకేం లేవు అంటే కొన్ని వ్యసనాలు వస్తుంటాయి. సంఘము కలత చెందుద్ది ఎక్కడ తెలుసా? ఎక్కడ ఎక్కడక్క మీరు చెప్పండి. నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు అనుకుంటారు నా గురించి చెప్పారు అనుకుంటే వరకు నాకు సంబంధం లేదు. నేను ఫ్రాంక్ చెప్తున్నా. పేతురికి పౌలుకు మధ్య గొడవ పడ్డది. దేనికి పడ్డది గొడవ? దేనికి పడ్డదంటే పేతురు వీళ్ళందరూ ఏం చెప్పాడంటే మీరు వాటిని తినకూడదు, వాటిని తినకూడదు, వాటిని తినకూడదు అని చెప్పి ఈయన పోయి తినొస్తున్నాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు నువ్వు యూదుడి అయి ఉండి అన్యుల్లాగా చేయొద్దు అని చెప్తే నువ్వే అలాగ ఉండటం కరెక్ట్ కాదు కదా అన్నాడు. అనేక ఆయన కొద్ది కోపం వచ్చి మూతి ముడుచుకొని పోయాడు. తప్పు అంటే మూతి ముడుచుకుంటున్నారంటే సంఘంలో నీకు ఇంకా కొన్ని తత్వాలు చావలా. అది నేను తప్పు చేశాను, నన్ను తప్పు అన్నావు అనుకో, నేను ఒప్పుకొని కరెక్టే చెప్పాను, నాకు తప్పు చెప్పాను, కానీ ఏం చేస్తున్నా నన్నే అంటవా అని పక్క పోతారు. పక్కకు తిప్పినంటే అర్థమైంది లోపల ఉన్న దెయ్యం చావలా.
లోపల ఉన్నది ఏం చేయాలి? అప్పుడప్పుడు చాలా మందికి ఇది 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 నేను చాలాసార్లు చూస్తుంటాను. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఈ తత్వం ఎలాలో ఉంటుందంటే నాకు అనిపిస్తుంది తెలియని యొక్క దరిద్రం ఇది. ఇదేంటంటే సంఘాలలో అలుగుడుంటాయి. అలుగుతుంటారు. అలగటం తెలుసా అక్క? ఊరి మీద అలగాలి నువ్వు అలిగితే, ఇంట్లో నీ భర్త మీద అలుగు, నీ భార్య మీద అలుగు. లేకపోతే నీ పిల్లల మీద అలుగు, నీ తల్లిదండ్రుల మీద. మరి సంఘంలో ఊరి మీద అలుగుతున్నావు? ఊరి మీద అలుగుతారు చెప్పండి? ఊరి మీద అలుగుతారు చెప్పండి? బాగానండి. ఊరి మీద ఆమేన్. ఏంది? దేవుని మీద. ఎందుకంటే పరిశుద్ధాత్ముడికి మనకు మధ్య ఉన్న సంబంధం ఊరిపెట్టాడు దేవుడు. ఎందుకంటే నేను వేరే సంఘంలోనికి వెళ్ళాను, మీటింగ్ కోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బ్రదర్ దగ్గరికి పోయాను. ఆ బ్రదర్తో మాట్లాడుతున్నా, ఆ బ్రదర్ కూర్చున్నాడు. మళ్ళీ మాట్లాడుతున్నాను నాతో ఆ బ్రదర్ మాట్లాడుతున్నా, ఓ బ్రదర్ అటు నుంచి అటు పోతున్నాడు. వెళ్ళిపోయి ఏం బ్రదర్ ఆ బ్రదర్ అటు పోయాడంటే, నేను నీతో బాగా మాట్లాడుతుంటే ఆయనకు నచ్చలేదు. ఏం అసలు నేను ఊరిని ఏరో ఊరి నుంచి మీ వాక్యం చెప్పడానికి నన్ను పిలుచుకున్నారు మీరు. ఇప్పుడు నువ్వు తెలియదు, మీరు అందరు ఊరు నాకు అసలు తెలియదు. ఇప్పుడు ఎవరన్నా పాస్ట్ అన్నప్పుడు నేను వాక్యాన్ని పిలుస్తుంటా కదక్క. వచ్చినప్పుడు మీరు అందరూ పోయి వందనాలు అంటారు. అందరితో ఆయన మాట్లాడుతూ తెలియదు. మరి ఎందుకు ఆయన పోతుందంటే నాకు అనిపించిందో ఇది కానరాని తత్వం. అంటే ఇది ఒప్పుకోలేరు దీన్ని ఒప్పుకోరు. పరిశుద్ధాత్మతో దీన్ని ఒప్పింప చేయాలి. ఇది ఒప్పుకుంటే వాడి జీవితం బాగుపడద్దు అంటున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే పులిసిన పిండి కొంచెమైనా పిండి మొత్తాన్ని పులేజేస్తుంది. ఇది చిన్నదే. అప్పుడప్పుడు చాలా సార్లు నా జీవితంలో నా కాడికి కూడా చాలా వచ్చాయి. చాలా మంది అంటారు నేను నిట్ట అంటున్నారు అట్ట అంటారు. నేను అస్సలు పడుచుకోలేదు. ఎందుకు పడుచుకోలేదంటే పట్టించుకుంటుంటే ఈ రోజు అక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడిని కాదు. నిజంగా చెప్తాను, నేను నిలబడి మీకు వాక్యం చెప్పేవాడిని కాదు. అసలు నన్ను మీరు మర్చిపోయేవాళ్ళు. నేను ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాను. ఎందుకు పడుచుకోలేదంటే లోకము మనం అప్పుడప్పుడు ఏం చేస్తుంటది, పరీక్ష పెడుతుంటే. మీకు ఎప్పుడన్నా తెలుసా, మీకు మీ పొలంలోకి పోయారు అనుకోండి, తవ్వుతున్నారు. తవ్వినప్పుడు ఇంతలా ఒక కడ్డి ఎర్రది లేసింది. ఏదో ఒకటి అది ఏదనుకోండి, మీరు బంగారం అనిపించినామంటే బంగారం అంటారా? ఏం చేస్తారు మీరు? శుభ్రంగా పోయి పరీక్ష చేపిస్తారు ముందు. బంగారం అంటే పరీక్ష. మిగతా వాటికి ఏం పరీక్ష లేదు. బొగ్గు పరీక్ష ఉందా? ఇనుము పరీక్ష ఉందా? బంగారానికే పరీక్ష. నువ్వు బంగారం కాబట్టి నీకే పరీక్షలు వస్తాయి. నువ్వు బంగారం దేవుని దృష్టిలో. నీకు పరీక్షలు పెట్టాలి. ఎందుకంటే నువ్వు నిలబడతావా నిలబడవా. ఇప్పుడు ఈ నిలబడాలంటే పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు అపవాది నిన్ను శోధిస్తున్నాడు. అదే మన వారం మీకు చెప్పాను, అపవాది మీలో కొందరిని జల్లించుచున్నాననే మాట. అందుకు ఇప్పుడు ఎందుకు చెప్పానంటే పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు, నాలోనికి వచ్చినప్పుడు, మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తుందంట, నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి, లోకమును ఒప్పింపజేయను. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావు నేను నిజంగా తప్పుడే, యేసు ప్రభు నీతిమంతుడు కాబట్టి నా కోసం యేసు ప్రభు చనిపోయాడు కనుక ఆయన కోసం నేను ఈ రోజు నుంచి బతుకుతాను. ఈ మాట కొద్దిగా కొత్తగా ఉండొచ్చు. నా కోసం యేసు ప్రభు చనిపోయాడు కనుక ఆయన కోసం నేను ఈ రోజు నుంచి బతుకుతాను. ఊరి కోసమమ్మా, ఆయన కోసం కదా. ఇప్పుడు ఆయనకు నచ్చినట్టు నువ్వు బతకాలి. ఆడైనా ఫంక్షన్ కాడైనా, ప్రార్థన కాడైనా, ఇష్టం వచ్చిన కాడైనా, పెళ్ళిళ్ళ కాడైనా, పేరెంటాల కాడైనా, ఎక్కడికి పోయినా కూడా ఆయనకు నచ్చినట్టు బతుకు. నువ్వు బతికే బతుకు ఆయనకు నచ్చలేదనుకో, నువ్వు ఆయన కోసం బతకట్లేదని. నువ్వు బతికే బతుకు ఆయనకు నచ్చాలి, నాకు నచ్చాల్సిన పనిలే, నీకు నచ్చాల్సిన పనిలే. ఇప్పుడు నేను బతికేది మీకు ఊరికి నచ్చాల్సిన పనిలే. మీరు అప్పుడప్పుడు ఏంది ప్రకాష్ ఏంది అట్టుంటాడు, అప్పుడే ఇన్సర్ట్ చేసుకోడు, సూటు బుట్టు వేసుకోడు, ఇదే మీకు నచ్చాల్సిన పని. నేను ఊరికి నచ్చాలి, మరి వేసుకోవడం తప్పని నేను తప్పనట్లా. ఊరిష్టమా అది? ఊరిష్టమాలదే కదక్క, అది తప్పు కాదు. మళ్ళీ నేను వేషధారణ తప్పు కాదు, అది మీ ఇష్టం అది. కానీ నువ్వు అన్ని దిక్కులు అలాగనే ఉండాలి. అది నేను ఇక్కడ అనేది, అన్ని దిక్కులు అలాగనే ఉండాలి. కుదిరితే అలాగనే ఉంటాము, కుదురుద్దమ్మా. అన్ని దిక్కులు అలాగనే ఉంటాం, కుదురుద్దా? ఎందుకు కుదరదంటే పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దించాలి. ఒక్కోసారి గద్దింపు చేస్తారు పరిశుద్ధ. మీకు అర్థమవుద్ది బాగా చూసినప్పుడు. బైబిల్ని మనం చదువుతున్నప్పుడు బైబిల్ మనకు నేర్పియాలి పాఠం. మనం బైబిల్కి నేర్పేయకూడదు, యేసు ప్రభుకు మనం నేర్పేయకూడదు, మనకు నేర్పియాలి. ఇప్పుడు యేసు ప్రభుకు నేర్పించే వాళ్ళం ఎక్కువైపోయాం, ఎందుకంటే ఆయన తెలియదుగా ఏమి. కాబట్టి మీ అందరికీ దినాన చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి కానీ నాలోనికి కానీ వచ్చినప్పుడు మనలో ఉన్న లోపాలు తెలియచేస్తాడంతే. నాలో ఈ లోపం ఉంది, అప్పుడప్పుడు కొన్ని విషయాలు నేను మార్చుకుంటుంటాను.
ఇప్పుడు కూడా అంటే నీ ఈ టయానికి కూడా నేను మార్చుకుంటున్నాను కొన్ని విషయాలు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంత కాలం మంచి ఏది నివసించదని నాకు తెలుసు. కోపం వస్తుంటది, చిరాకు వస్తుంటది, అసహ్యం వస్తుంటది, బలహీనతలు వస్తుంటాయి. శరీరం కదక్క. ఈ శరీరం బలహీనత వచ్చినప్పుడు ఒక్కోసారి ఏమనిపిద్దంటే ఊరిపోతారు ఈరోజు ప్రార్థన కనిపిస్తుంటది శరీరంలో. తట్టుకునేటువంటి తత్వం కాదు. ఓపికతో నిలబడాలి. గంట నిలబడాలి, గంటన్నరతో నిలబడాలి వాక్యం చెప్పాలంటే. అవన్నీ చెయ్యాలి. నేను నిలబడలేనేమో, అదొక భయం. బలహీనత వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతాయేమో, ఏమన్నా అవుద్దేమో, ఈ భయం వల్ల నా శరీరానికి నేను సమర్థించుకుంటుంటాను, ఏమవుద్దిలే. అలాంటి తత్వం నాకు ఉన్నప్పుడు ఇక్కడ చెప్పేటప్పుడు కూడా నాకు అలాగనే చెప్పాలి. నాకు బాగాలేనప్పుడు నేను ప్రార్థన బాగుండలే ప్రభు అని చెప్పాలి వాక్యం చెప్పేటప్పుడు. కానీ వాక్యం చెప్పేటప్పుడు ఏమంటాను తెలుసా, ప్రాణం పోయినా నీ కోసం నిలబడతాను ప్రభు అని చెప్పి ఆడిపోయిన తర్వాత సర్దుకున్నామంటే అర్థమైందా? అది నేను అనేది. ఉన్నదేదో నిజంగా చెప్పుకోవాలి, అంతే, తప్పేం లేదు. ఇప్పుడు ఏమైనా కొట్టరుగా నన్ను మీరేమైనా కొట్ట, రేపు నేను ప్రార్థన పోవాలి, ఈ రోజు నేను రాను, ఇంట్లో పడుకుంటాను, మీరు ఏమైనా కొడతలు వచ్చి ఏందా ప్రార్థనకు రాలేదు, తెలివి ఉందా లేదంటారా, బుద్ధి అన లేదేంటి ప్రార్థన పడుకుని ఎప్పుడైనా అంటారా? మీరందరూ పాపం పాస్టర్ గారికి ఏమైనా బాగలేదేమో అందుకు రాలేదు, ఇంకా జాలి చూపిస్తారు నా మీద, అంతేనా కదా? ఇంకేమంటారుగా? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, ఆదరణకర్త నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న తప్పులు నీకే తెలియచేస్తాడు. ఎవరికి తెలియదు, నీకే తెలుస్తుంది. మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని అది ఒప్పుకోవాలి కదా. అందరూ ఒప్పుకుంటే వాళ్ళు విడిచిపెట్టాలి. అది గొప్ప సంగతి. ఒప్పుకోవటం ఊరేని ఒప్పుకుంటారు. ప్రార్థన చేసిన ప్రతిసారి నేను పాపాత్మురాలను అయ్యా, అబ్రాహిమే మట్టి కంటే హీనమైన పనికి మాలినోడిని, పురుగులు అంటే ప్రార్థన చేస్తాము. ఎప్పుడు అలా ఒప్పుకుంటాం కానీ విడిచిపెడతామా? విడిచిపెట్టాలి. అందుకని ఒప్పింపచేయును, ఒప్పుకున్న మనము విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం వీటన్నిటిని విడిచిపెడతామో అప్పుడు రోజు రోజుకు మనం ఎలా మారిపోతుంటాం? నూతనముగా మారి చివరికి పరిపూర్ణమైతే మనం కొంచెం దేవుడు తీసుకెళ్తాడు. పరిపూర్ణులు ఎందుకు ఉంచుతాడు? వెళ్ళిపోయిన రాని అంటాడు. అంతే, నా కాలం సంపూర్ణమైనది, నేను నా ప్రభు దగ్గరికి నా కొరకు సిద్ధం చేసినటువంటి కిరీటం పొందుకోవటానికి నేను వెళుతున్నాను, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. ఎవరు? పౌలు. ఈరోజు మనం కూడా పరిపూర్ణతలోనికి రావటానికి పరిశుద్ధాత్ముడు రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రోజు మీరు అందరూ అప్పుడుంటారు, రోజుకు 1-2 వాక్యాలు చెప్పాలి, రోజు ఒక వాక్యం చెప్పాలి, నేను రోజు ఒక వాక్యం చెప్పాలంటే రోజు బైబిల్ చదవాలి. అంతే కదక్క. ఏదో ఒక ఆదివారం ఎప్పుడో వారానికి ఒక్క వాక్యం అయితే ఏదో ఒకటి చదువుకుని సరిపోద్ది. కానీ రోజు ఆదివారం ఉదయం ఒకసారి, మధ్యాహ్నం సాయంత్రం ఒక వాక్యము, బుధవారం మంగళవారం నైట్ ఒక వాక్యము, బుధవారం నైట్ ఒక వాక్యము, గురువారం నైట్ ఒక వాక్యము, శుక్రవారం పగులు ఒకటి, శుక్రవారం నైట్ ఒకటి, శనివారం నైట్ ఒకటి. నిన్న చెప్పింది మళ్ళీ ఈ రోజు ఏంది, నిన్న చెప్పింది పాస్టర్ అంటారు. మళ్ళా నిజంగా ఎంతగా చదివితే ముందు నన్ను నేను మార్చుకోవాలి, తర్వాత మిమ్మల్ని మార్చడానికి రెడీ చేయాలి. ముందు నన్ను నేను మార్చుకోవాలి, మిమ్మల్ని మార్చడం కాదు, ముందు నన్ను నేను మార్చుకోవాలి. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడంటానికి రుజువు ఏంటంటే నీలో ఉన్న చిన్న లోపాలు కూడా నీకే చెప్తాను. పక్కన వాళ్ళకి చెప్పండి, నీకే చెప్తాడు. నీకు చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకొని విడిచిపెట్టండి, తప్పు లేదు. ఆయన వచ్చింది అందుకే. ఆయన వచ్చి అయ్యి మనలో నుంచి తీసేసి మనల్ని యేసు ప్రభులు అంటుగట్టి పరలోకానికి రెడీ చేస్తాడు. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి, లోపాలను తొలగించటానికే దేవుని వాక్యం మనతో దేవుడి ఆత్మ ద్వారా తెలియజేయిస్తున్నాడు. వాటిని విని మన జీవితాలను మనము సరి చేసుకుందాం. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాను. కృపా